నమస్కారం. ఆయన ఒక ఉద్యమకారుడు. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి ఆయన ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. ఆయన సేవా కార్యక్రమాలకు ఆయనకు డాక్టరేట్ కూడా ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అసలు ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన టీజీఓ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగం ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. ఆయన మరెవరో కాదు, డాక్టర్ వైద్యనాథ్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్, ఫస్ట్ గా మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. మాకు అసలు మీ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాం. మొదటిగా మీ బాల్య దశ ఎట్లా స్టార్ట్ అయింది? మీ బాల్యం నుంచి మీకు ఉద్యమ లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఉన్నాయి. అయితే బాల్యం అంతా కూడా గ్రామంలో ఒక 10 సంవత్సరాల లేట్గా మా ఎడ్యుకేషన్ జరిగింది. సో చిన్నతనంలో ఊళ్ళో కొంతవరకు చదువుకొని అక్కడి నుంచి నేను నారాయణఖేడ్, నాకు అప్పుడు హాస్టల్లో వేయడం జరిగింది. మాది నారాయణఖేడ్ తాలూకా మోనూరు మండల్, మా తోర్నల్ గ్రామం. మా ఫాదర్ పేరు మాదప్ప, మా తండ్రి మా మదర్ పేరు శరణమ్మ. మాది వ్యవసాయ చిన్న కుటుంబం. అయితే నాకు మొదటి తరగతి నారాయణఖేడ్ తాలూకాలో నేరు నిచ్చగల్లి ప్రాథమిక పాఠశాలలో నాకు ప్రవేశం జరిగింది. అక్కడ 1వ తరగతి నుంచి 3వ తరగతి చదవడం జరిగింది. ఆ తర్వాత 4వ తరగతి నుంచి 5వ తరగతి మంగళపేట ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి జేబీఎస్ స్కూల్లో 6వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి జేబీఎస్ పాఠశాలలో విద్య కొనసాగించి, ఆ తర్వాత 8వ తరగతిలో బాయ్స్ స్కూల్ సంగారెడ్డి పట్టణంలోనే కొనసాగింది. ఆ తర్వాత మధ్యలోనే మొట్టమొదటిగా సంగారెడ్డి జిల్లాలో ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రెసిడెన్షియల్ కాలేజ్ వాళ్ళు నిర్వహించిన పరీక్షలో నేను ఉత్తీర్ణం కావడంతో మధ్యలోనే అక్కడ సీట్ రావడం, మళ్ళీ నల్లవాగు రెసిడెన్షియల్ స్కూల్లో 8వ తరగతి, 9, 10వ తరగతి వరకు ప్రథమ శ్రేణిలో అక్కడ నా యొక్క విద్యాభ్యాసం అయిపోయింది. అక్కడ నాకు ప్రతిభా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్కి నేను ఓవరాల్గా 100% పాస్ అయితే నేను 2nd క్లాస్లో పాస్ అవ్వడం, దానికి ప్రతిభా అవార్డు కూడా సంక్షేమ భవన్ నుంచి మాకు 2 సంవత్సరాలు రావడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళా ఐటీఐలో చేరడం జరిగింది. ఐటీఐ 2 సంవత్సరాలు కొడంచెరు ఐటీఐలో కొనసాగి ఉత్తీర్ణుడైన తర్వాత మళ్ళీ నేను ఏదైతే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అడ్మిషన్లో ప్రవేశించి అక్కడ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసి మొదటి స్థానంలో పాస్ అయ్యి, ఆ తర్వాత మా యొక్క పేదరికం వల్ల ఇక నేను వ్యవసాయం డిప్లొమా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అప్పుడే మాకు పాడేరు ఐటీఐలో ఉద్యోగరీత్యా ఒక నోటిఫికేషన్ పడడంతో అక్కడ వెళ్ళి అక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అక్కడ మేము సెలెక్ట్ అయ్యి అక్కడే నాకు అగ్రికల్చర్ కన్సల్టెంట్ గా తాత్కాలిక ఉద్యోగిగా అక్కడ జాయిన్ అవడం జరిగింది. అసలు మీరు చిన్నప్పటి నుంచే రాజకీయాల వైపు ఆసక్తి ఉందా? అంటే విద్యార్థి దశ నుంచే మీరు రాజకీయాల వైపు అవగాహన కానీ, అంటే ఇక మనం చూస్తాం స్కూళ్ళలో ప్రెసిడెంట్ అని ఎన్నుకోవడం, లీడర్ని ఎన్నుకోవడం, క్లాస్ లీడర్ గా ఉండడం కూడా జరుగుతుంది. అట్లా మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేసామండి. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నేను కొంచెం క్లాస్ లో పెద్దవాడిని. లేట్ గా నేను స్కూల్ కి రావడం లేదు కాబట్టి చురుకుగా ఉండేవాడిని. నన్నే మా తోటి విద్యార్థులంతా కూడా మొదటి క్లాస్ లో నేను క్లాస్ లీడర్ గా, తరగతిలోనే క్లాస్ లీడర్ గా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి అప్ టు హై స్కూల్ వరకు నేను ప్రతి స్కూల్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ నేను క్లాస్ లీడర్ గానే విద్యార్థులు అంటే పోటీ పెట్టేవాళ్ళు. ఎవరైతే వాళ్ళు హ్యాండ్ రేజ్ చేసేవాళ్ళు, పోటీ ఉండేది, ఇంకో ప్రత్యర్థులు ఉండేవాళ్ళు. ఆ విధంగా నన్నే మాక్సిమం నేను ఎన్నుకోవడం ఎక్కడ కూడా ఇది లేకుండా ఏకగ్రహంగా పోటీ తత్వంతోనే నేను నెగ్గడం జరిగింది. మీరు అప్పటి నుంచే ఈ ఉద్యమాలు, ఈ బాటలు అన్ని అప్పటి నుంచే స్టార్ట్ అయింది. మొదటిగా అంటే మీరు ఎప్పుడు ఉద్యోగం చేశారు? ఫస్ట్ మీకు ఎక్కడ అవకాశం వచ్చింది ఉద్యోగం దశలో?
ఉద్యోగం మాకు మొట్టమొదట నేను డిప్లొమా అయిపోగానే నాకు ఖచ్చితంగా జాబ్ చేయాలా. అందరూ అక్కడ డిప్లొమా కాగానే కొంచెం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి క్యాంప్ సెలక్షన్ అంటే క్యాంపస్ సెలక్షన్ లో జరిగింది. అందులో చాలా మంది సెలెక్ట్ అవ్వడం, మా అదృష్టం కొంత ప్రైవేట్ సెక్టర్ రాలేదు. కాకపోతే నేను ఐటీడీఏ అప్లై చేశాను. ఐటీడీఏ నోటిఫికేషన్ పడింది. అప్పుడు ఐటీడీఏలో వెళ్ళినప్పుడు డిప్లొమా అండ్ బిఎస్సిజి, ఎంఎస్సి, ఎంఎస్సి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. అప్పుడు మేము కూడా అప్లై చేస్తే మాకు కూడా ఇంటర్వ్యూ పిలిస్తే ఒక రోజు ఒక మాడుగుల అనే విలేజ్ లో కొత్త నర్సంపేట దగ్గర పడుకొని తెల్లారి వెళ్ళి ఘాటి ఏరియాలో పాడేరంటే కొత్త మా అక్కడ వెళ్ళి అక్కడ ఐటీడీఏ పాడేరులో ఇప్పుడున్నటువంటి సీఎం గారి ముఖ్య సలహాదారు అన్నటువంటి గౌరవనీయులు సోమేష్ కుమార్ గారు అక్కడ ఆయన ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ స్కీమ్ లో మాకు కూడా అవకాశం ఇచ్చారు. ఆయన మొట్టమొదటిగా ఆయన మాకు ధన్యవాదాలు తెలపాలి సందర్భంగా. ఎందుకంటే ఆయన మాకు దేవుడు లాగా రోజు. ఎందుకంటే నాకు జాబ్ చాలా అవసరం, చాలా ఎకనామికల్ గా మేము బ్యాక్వర్డ్ ఉన్నాం కాబట్టి ఆ రోజుల అవకాశం ఆ సోమేష్ కుమార్ గారు అక్కడ మాకు అవకాశం కల్పించారు కాబట్టి ఆ రోజు అక్కడ మేము ఇంటర్వ్యూలో ఓరల్ టెస్ట్ లో పాస్ అయినాం. పాస్ అయిన తర్వాత మాకు తాత్కాలికంగా వేసిన డిప్లొమా వాళ్ళకు కూడా అప్పుడు ఎంత జీతము 2400 నెలకు. ఆ విధంగా మాకు అక్కడ ఈ అపాయింట్మెంట్ అగ్రికల్చర్ కన్సల్టెంట్ గా డిప్లొమా హోల్డర్లకు తీసుకోవడం జరిగింది. అది మొట్టమొదటి నాకు క్యారియర్ కు ఉపయోగపడింది. దీనికి మాకు ముఖ్యంగా సోమేష్ కుమార్ గారు చొరవ తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వంలో అప్పటికి ఈ యొక్క కోర్స్ చేసినకి ఎలాంటి అవకాశాలు లేవు. అలాంటి మూమెంట్ లో సోమేష్ కుమార్ గారు ఐఏఎస్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉండే కాబట్టి తను చొరవ తీసుకొని మాకు కూడా అవకాశం ఇచ్చారు అక్కడ. అలాగే మీరు పాడేరులో ఉద్యోగం చేసే సమయంలో అక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించారు? మొట్టమొదటిగా మాకు అక్కడ అగ్రికల్చర్ కన్సల్టెంట్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఒక 1 నెల రోజులు మాకు ట్రైనింగ్ చేయడం జరిగింది. పకడ్బందీగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి అంశం మీద నర్సరీ పెంచడం కానీ, రైతుల సమస్యల మీద కానీ, డెమాన్స్ట్రేషన్ ఎట్లా చేయాలి దాని మీద కానీ, తర్వాత అక్కడ ఉన్న కల్చర్ మీద సాంప్రదాయం ఏంటి, ఆ ఆదివాసుల యొక్క వాళ్ళ పరిస్థితులు ఏంటి, దాన్ని అన్ని కూడా క్షుణ్ణంగా మాకు ఒక 1 నెల రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ మాకు బాగా ఉపయోగపడి ఆ రోజు మేము డోర్ టు డోర్ అంటే విలేజ్ లో ఒక 2 గ్రామాలు ఇచ్చి, నేను అనంతగిరి మండలి నాకు ఇచ్చారు. అనంతగిరి మండలిలో గుమ్మ అండ్ పెద్దపేట అనే 2 పంచాయతీలు ఇవ్వడం జరిగింది. ఆ రిమోట్ ఏరియా అసలు రోడ్లు ఉండేది కాదు. అక్కడ మొత్తం నడుచుకుంటూ పోవాలి, 10 కిలోమీటర్లు మనం నడవాలి ఒక మెయిన్ రోడ్ కావాలంటే. అట్లాంటి సిచ్యువేషన్ లో మేము ఆ గ్రామంలోనే మన ఒక 1 నెలలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం డంప్ చేసేవాళ్ళం. అక్కడే ఉండి మనం డోర్ టు డోర్ సర్వే చేసాం. అట్లా 42 కాలం ఉన్నటువంటి పెద్ద సీటు వాళ్ళు తయారు చేసి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఆయన ఆదివాసులను డెవలప్ చేయాలి బాగా అనేది ఆయనకు ఒక దృఢ సంకల్పం ఉండేది. మమ్మల్ని కూడా బాగా వాళ్ళు ఒక దేవుడు లాంటి వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఉండాలని ఆయన చెప్పేది. మనము ఎంత చేస్తే అంత మనకు వస్తుంది అని ఆయన బాగా మనకు ఉద్బోధ చేసేవాడు సోమేష్ కుమార్ గారు. సో ఆదివాసులను ఎట్లాంటి స్థితులను బాగా చేయాలి, డెవలప్ చేయాలని చెప్పినప్పుడు మేము ఆయన ఇచ్చినటువంటి ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే చేసాము. ఒక 1 నెల రోజులు పట్టింది మాకు. పెట్టినప్పుడు అప్పుడు వెళ్తే మనకు భోజనం కూడా పెట్టేవాడు కాదు. అసలు వీళ్ళు ఎవరో ఏమని చెప్పి గుర్తుపట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాడు ఆదివాసులు అంతా కూడా. వాళ్ళకి ఏంటంటే ఆ రోజులు చాలా పూర్ అనమాట. వాడు అంత రిమోట్ ఏరియా ఎవరో తెలియదు కాబట్టి ఒక 1 నెల రోజులు 6 నెలలు మేము భోజనం కూడా పెట్టలేము మా కాడ. ఆ విధంగా మేము మా యొక్క జాము లేకపోతే బ్రెడ్ తీసుకొని పోయి అట్లా తిని మేము సేవ చేసి అక్కడ ఆ రిపోర్ట్ అంతా తీసుకున్నాం. తర్వాత రివ్యూ జరిగినప్పుడు నేను ఒకరోజు మేము ప్రతి నెలకు ఫోర్ట్నైట్ మీటింగ్ జరిగేది, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కూడా రివ్యూ మీటింగ్ జరిగేది. ఆ జరిగినప్పుడు ఈ యొక్క రిపోర్ట్ అంతా తీసుకెళ్ళాము మనం కట్ట అంతా. తీసుకుపోయినప్పుడు డిఓ మేడం ఉండే, సోమేష్ కుమార్ డిఓ తర్వాత మళ్ళీ డిఓ గారు, ఆమె పేరు వాణి ప్రసాద్ అని ఉండే, ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ మేడం. రివ్యూ తీసుకున్నప్పుడు మేమంతా ఒక్కొక్కళ్ళకి పిలిచి ఏం ప్రోగ్రెస్ అంతా మేము తీసుకొచ్చినటువంటి హౌస్ హోల్డ్ సర్వే అంతా చెక్ చేసేవాళ్ళం. చెక్ చేసినప్పుడు అందరికన్నా నేను ఎక్కువ సమస్యలు తీసుకొచ్చాను. ఎందుకంటే మాకు ఆ సమస్య అవగాహన ఉంది కాబట్టి. ఆదివాసులు ఇంత డెప్త్ గా చాలా డెప్త్ గా చేశాను నేను. వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేవా, వాళ్ళకు ఎట్లాంటి గుడిసె ఉందా, వాళ్ళకు రేషన్ కార్డు లేవా, ఎంతమంది చదువుకున్నారు, వాళ్ళ సమస్యలు, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, వాళ్ళకు వ్యవసాయానికి ఎట్లాంటి వాళ్ళకి రోడ్స్ ఉన్నాయి లేవా, లింక్ రోడ్ ఉన్నాయి, ఎట్లాంటి రోడ్స్ ఉన్నాయి, ఇట్లా ప్రతిదీ కూడా సమగ్ర సర్వే చేసాం. ఆ సమగ్ర సర్వే చేసినప్పుడు మాకు ఇవన్నీ
ఒక లిస్ట్ అవుట్ చేసుకొని నేను ఎక్కువ మొత్తంలో నేను తీసుకొచ్చాను. ఓకే. తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ మేడం ఏమన్నదంటే, ఇది కాదండి, మీరు ఇన్ని సమస్యలు చేస్తే మీరు ఒక ఎమ్మెల్యేగా ఇది సాధ్యమైనది, కానీ ఇట్లా మీకు ప్రభుత్వ ఉద్యోగం మీరు చేయలేరండి అన్నదాన్ని. అన్నప్పుడు అట్టెట్లా మేడం అంటే, అంతేనండి, ఇది మనం చేసేది కాదు, మనం ఉద్యోగస్తులము, మనం చేయలేము, కానీ ఒక ఎమ్మెల్యేగా ఇది శాసనసభలు చేసే పని, ఇంతగానో బడ్జెట్ మనం ఎప్పుడు చేసినా ఆమె ఎక్స్ప్రెస్ చేసింది. అంటే మీరు అప్పుడే ఫిక్స్ అయ్యారు? అప్పుడే ఎమ్మెల్యే అంటే ఒక ఇన్ని నిధులు కావచ్చు, ఇంకేమైనా ఎక్కువ వీళ్ళకు అవకాశాలు ఉంటాయేమని అప్పటి నుంచి నా మధ్యలో బాగా నాటుకుపోయింది. దాదాపు ఇప్పటికి 30 years అయింది. 30 ఏళ్ళ కింద, అంటే కరెక్ట్ గా ఆగస్టులో, అంటే ఇంకొక నెల రోజు అయితే ఆగస్టులో మేము అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాము అక్కడ. వచ్చే ఆగస్టుకు 1993, ఇప్పుడు 2023 అయితే ఎగ్జాక్ట్లీ మనం 30 years అవుతుంది. సో అట్లా అక్కడ మేము పనిచేసినప్పుడు ఇట్లాంటి సమస్యల మీద మాకు అవగాహన ఉంది. ఇది కొంచెం డిప్లొమా చేశాను, అంతకుముందు ఐటీ చేశాను. అప్పటికే మనం డిగ్రీ అయిపోయేవాళ్ళే, కొంచెం మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి సమస్యల మీద బాగా ఒక భావం ఉండేది, ప్రశ్నించే తత్వం ఉండేది. ఆ విధంగా నేను అప్పటి నుంచే నాకు ఈ యొక్క రాజకీయం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనము ముందుకు రావాలి, ప్రజలకు సేవ చేయాలి. ఓకే. మరి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర గురించి చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర అంటే చాలా మంది మేడం. అయితే 1994-95 ఆ మధ్యలో కూడా తెలంగాణ అస్తిత్వం కోసం అనేక మంది పెద్దలు, ఇప్పుడు పాశం యాదగిరి కావచ్చు, ఈయన కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, అనేక మంది, జయశంకర్ ప్రొఫెసర్ కావచ్చు, వీళ్ళంతా మేధావులంతా, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులంతా కూడా బాగా ఈ సదస్సులు వాటి మీద అందరికి అవగాహన జరుగుతుంది. అప్పుడు కూడా మేము ప్రతి సభ సమావేశంలో అయితేనే మాకు ఆ చైతన్యం వచ్చింది. వాళ్ళ ద్వారా మాకు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి జయశంకర్ గారు వాళ్ళ యొక్క స్పీచ్ ద్వారా మేము వినడము, లేకుంటే పాంప్లెట్ ద్వారా వినడం, దాన్ని ఉత్తేజం చెంది మేము అలాగే ఉద్యోగ రీత్యా పాల్గొనడం, దాంట్లో మేము ఆకర్షితులు అయిపోయాం బాగా. 2019 మనందరికి గుర్తుంది, అంటే మొత్తం ప్రపంచం అంతా కరోనామయం. ఆ సమయంలో మీరు ఎటువంటి సేవలు చేశారు ప్రజలకి? అది ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అది. దాంట్లో మేము కూడా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి మా వంతు సాయంగా, మా యొక్క వృద్ధ భక్తిగా, మాకున్న ప్రివిలేజ్ ప్రకారంగా మేము కూడా మా తోచిన సాయాన్ని ఏదైతే పేద వర్గాలు ఉన్నారో అక్కడ వెళ్ళి ఆ ప్రజలకు వాళ్ళకు సాయం చేయడం జరిగింది. ముఖ్యంగా సపోజ్ వాళ్ళకు సౌకర్యాలు లేని ప్లేస్ లో వాళ్ళకు వెళ్ళి అక్కడ భయపడకుండా కరోనాను వాళ్ళను దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావలసిన ఏదైతే వంటకు సంబంధించినట్టు కావచ్చు, లేకుంటే వేరే ఇంకా వాళ్ళకు సామాగ్రి అట్లాంటి అందించడంలో ప్రముఖ పాత్ర వహించడం. మాస్కులు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, బియ్యం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు సరిపోయే విధంగా మనము ఎక్కువగా వాళ్ళకు అందించడం జరిగింది. అది చాలా అసలు భయంకరమైన సిచ్యువేషన్ అది కరోనా. అవును. మీరు ఆందోళన నియోజకవర్గంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నప్పుడు మీ అనుభవం ఏంటి? అక్కడ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? నేను ఆందోళనలో 2007 నుంచి అక్కడ పనిచేశాను. 2007 to 2014 వరకు దాదాపుగా 8 సంవత్సరాలు ఆందోళన నియోజకవర్గంలో పనిచేశాను. అక్కడ అప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా ఇబ్బందులు ఉండేవి. తెలంగాణ కన్నా బిఫోర్ వాటర్ ప్రాబ్లం బాగుండేది అక్కడ. తెలంగాణ ఇప్పుడు మన దగ్గరనే సింగిల్ ప్రాజెక్ట్ పెట్టుకుని తాగునీరుకు సాగునీరుకు చాలా ఇబ్బంది ఉండేది. సాగుకు అసలు లేనే లేదు ఇక్కడ అంతకుముందు, తెలంగాణకు ముందు. ఓన్లీ తాగు కూడా అది హైదరాబాద్ కి తీసుకెళ్ళేవాడు, తాగడానికి కూడా. ఇక్కడ తాగడానికి సాగుకు చాలా ఇబ్బంది ఉండేది అప్పుడు. సో ఆ మూమెంట్ లో తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ తెలంగాణ ఉద్యమం కరంలోనే ఇక్కడ కేసీఆర్ గారు మరి దీన్ని అనుసంధానం చేసి ఈరోజు వాటర్ ఎత్తిపోతల పథకాలు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ సింగూరు నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలకు, ఉదాహరణకు తాలేరు కావచ్చు, అక్కడ కొన్ని విలేజ్లకు ఎత్తిపోతల పథకాలు పెట్టి ఇప్పుడు అక్కడ అన్నాసాగర్ కావచ్చు, ఆందోళన చెరువు కావచ్చు, చెరువులన్నీ
ఆ కాలువ ద్వారా నింపడం జరిగింది ఓకే. ఇవి అయిన తర్వాత. సో అంతకుముందు చాలా ఇబ్బంది ఉండేది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఒక ఆదేశానుసారంగా ఈరోజు ప్రతి ఏరియాలో సాగు పెరిగింది. ఈరోజు అక్కడ అంతకుముందు చాలా ఇబ్బంది ఉండేది. అంటే నీటికి చాలా కట్టకట్ట పరిస్థితి ఉండేది. అసలు పంట పండించుకుంటే రైతులంతా కూడా అక్కడ నుంచి వలసలు, హైదరాబాద్ అంతా వలసలు వెళ్ళిపోయి అక్కడ మారుమూల ప్రాంతంలో ఉండి అనేకమైన ఇబ్బంది పడేవాళ్ళు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు అసలు మీరు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? అంటే నేను మామూలుగా ఇప్పుడు ఉద్యోగరీత్యా దాదాపుగా 29 సంవత్సరాలు నాది పూర్తయింది. అయితే మేము నా యొక్క క్యారియర్ అంతా కూడా ఇటు ప్రెసిడెంట్ గా చేస్తా ఉన్నా, అంటే ఉద్యోగ నాయకునిగా, ప్లస్ ఇక్కడ ఉద్యోగ రెండు పాత్ర నేను దాదాపుగా 15 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాను. ఈ క్రమంలో అక్కడక్కడ చాలా మంది యూత్ అంటే మనను మీరు ఈ విధంగా వస్తే బాగుంటది కదా, మీరు కేవలం ఒక ఉద్యోగస్తులకే పరిమితి అవుతున్నారు, అట్లా కాకుండా మీరు ప్రత్యక్షంగా పనిచేసినట్టయితే అనేక మంది యువతకు ఆదర్శం అవుతారు. యూత్ కు మీరు ఇంకా ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు, రైతాంగానికి దగ్గరుండి ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. అలాగే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని ఇంకా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇంకా ఒక నూతనమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పేసి నాకు నా మిత్రులు కావచ్చు, నా తోటి మిత్రులు, తర్వాత రైతులు, అలాగే ప్రజలు కూడా చాలా మంది అటెన్షన్ ఉన్నాం కాబట్టి, ప్రజలతోని మమేకంగా ఉంటాం కాబట్టి వాళ్ళ నుంచే ఎక్కువగా నాకు గత 10 సంవత్సరాల నుంచి, అంటే చిన్నప్పటి నుంచి చాలా మంది స్నేహితులు రాజకీయ నాయకుడు కావాలి బాగుంటుంది అనేవాడు, మిత్రులు కూడా బాగా కోరుకుంటారు. అట్లనే చాలా మంది నుంచి అట్లా ఒక 5-4 years నుంచి ఎక్కువ వచ్చింది. ఎక్కువగా ఇది బాగుంటది కదా సార్, మీరు అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ మీరు ఇంకా చేస్తే బాగా చేయొచ్చు కదా అంటే అది నిజమే నాకు అనిపించింది. అంటే ఎక్కువ మందితో ఎప్పుడైతే ఈ నాకు స్పందన వచ్చిందో బాగా ఉంటది కదా అని చెప్పేసి నేను మనసులో ఉంది. ఆల్రెడీ 30 ఏళ్ళ నుంచి నాకు ఉన్నటువంటి కోరిక, శాసనసభ్యులు కావాలి, సేవ చేయాలి, నిజాయితీతో పనిచేయాలి, నువ్వు నిబద్ధతతో పనిచేయాలి. ఎందుకంటే అధికారికంగా అదే పని చేసినాం ఇప్పటిదాకా కూడా, అట్లా ఇంకా మంచిగా పనిచేయాలి. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం అది ఇంకా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల మనసులో ఇంకా సేవ ఇంకా జరగాలి, ప్రజలకు ఇంకా అభివృద్ధిలో జరగాలి, ఇంకా చాలా చేయవలసి ఉంది. కాబట్టి మనవంతుగా మనం ఎందుకు చేయదు, పుట్టడమే కాదు మనిషి ఏదో ఒక చేసుకోవాలి. పుట్టడము చనిపోవడం కామనే, కానీ ఒక మనది ఒక మార్పు అయినా అంటే మనం ఒక చేసిందే ఉంటది ఏదైనా. అంటే సంత కబీర్ దాస్ ఏమంటే కర్ బలాతో హోగబాల అంటాడు. సంత కబీర్ దాస్ ఏమంటే మనం చేసేదే ఉంటుంది, మనం మంచి పని చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి అట్లాంటిది సేవ చేయడంలో ఇంకా సేవకు మించింది ఏది లేదు. అంటే చాలా మంది సేవ చేయొచ్చు, మామూలుగా చేయొచ్చు కూడా అంటున్నారు. మామూలుగా అంటే ఉద్యోగానికి మాకు పరిధి ఉంటుంది, కొంతవరకే చేయగలుగుతాం. అదే ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగానో, ఒక జడ్పీటీసో, ఒక ఎంపీటీసో, ఒక సర్పంచ్ అయితే కూడా ఎందుకు చేస్తారు. అట్లా ఆ విధంగా నాయకులకు ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఇంకా ఎక్కువ సేవ చేయడానికి. వాళ్ళు అంటే ఫ్రీ బోర్డ్ ఉంటారు. ఇప్పుడు ఉద్యోగస్తుడు ఏంటంటే ఒక లిమిట్ గా ఉంటాం, పరిమితి ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన శాసనాలను అమలు చేయాలి అంతే. ఉద్యోగస్తులు నేను ఇప్పుడు శాసనాలని వాళ్ళు చేసినటువంటి ఏవైతే పథకాలు ఉంటే మేము ప్రజలకు అందించడం వరకే ఉంటుంది, నేను తీసుకుపోవడమే వాళ్ళకి అందించాలి. అదే ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ ఏంటి గ్రౌండ్ లెవెల్ ఏంటి రియాలిటీ, దాన్ని అక్కడ పై లెవెల్లో చర్చించి దాని డిసిషన్ లో మళ్ళీ ఇంకా పెద్ద ఇంకా బెస్ట్ ఏం చేయాలనేది, ఇంకెంత బాగా చేయాలనేది అనేది ఉంటది. కాబట్టి ఆ విధంగా చేయించాలనుకుని మేము ప్రత్యక్ష రాజకీయాల్లో బాగుంటుంది. అవకాశం దొరికితే ప్రజలు కోరుకుంటారు కాబట్టి మనం కూడా ఇంకా బాగా చేయొచ్చు. అయితే ఇన్ని పార్టీలు ఉన్నాయి తెలంగాణలో, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే బీఆర్ఎస్ ని ఎందుకు ఎంచుకున్నారు? బీఆర్ఎస్ ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే బీఆర్ఎస్ అనేది మనకు ఉద్యమ నాయకుడు, ఇక్కడ అంటే సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు, పరిపక్వతంగా ప్రపంచంలో నాకు తెలిసినటువంటి లీడర్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తాను మొత్తం ప్రత్యక్షంగా ఈ ఉద్యమం ఏం కాదు, విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఉంది ఆయన. ఈ తెలంగాణను ఏ విధంగా తీసుకోవాలి ప్రపంచ పట్టణంలో మనం అనుకున్నట్టే ఈ 9 సంవత్సరాల్లో ఈరోజు ఒక అత్యున్నత స్థాయికి ప్రపంచంలోనే తెలంగాణ అనేది మాట్లాడుతూ తప్ప వేరేది మాట్లాడతలేదు. మొత్తం ఎక్కడ చూసినా మీరు చూడండి,
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రతి అంతా కూడా ఈరోజు తెలంగాణ అనే పరిస్థితి అంటే ఎందుకు వచ్చిందంటే ఆ నాయకత్వం బాగుంది కాబట్టి, ఆయన ఒక డిసిప్లిన్, ఆయన ఒక క్రమశిక్షణ, ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే తెలంగాణ కొట్లాడి ఏదో దేనికోసం కాదు, ఈ తెలంగాణను ఈ తెలంగాణ ఉన్నటువంటి అందరినీ కూడా విద్య, ఉపాధి, సాగునీరు కావచ్చు, ఈరోజు అనేకమైన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం, ఇది గొప్ప పథకం. అసలు ఈ రాష్ట్రంలో దేశం ఎక్కడ కూడా పెట్టలేదు. ఈరోజు పెట్టుబడి సాయం కింద ఈరోజు 10,000 సంవత్సరానికి రైతుకి ఇస్తున్నారు. ఒక గుంట ఉన్న ఆయనకు పెట్టుబడి సాయం అవుతుంది. అదేవిధంగా రైతు బీమా, ఈరోజు రైతు బీమా అసలు అది నవ్వుతో నా భవిష్యత్తు అట్లాంటి పథకం పెట్టడం జరిగింది. అసలు ఆ పథకము ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు ఒక సంతోషిస్తున్నారు. ఎక్కడన్నా ఒక గుంట ఉండి చనిపోతుంటే గుంట ఆయన ఎకరం ఉన్న గుంట ఉన్న 100 ఎకరాలు ఉన్న ఆయనకు 5 లక్షల రూపాయలు పడిపోతా. ఆ యజమాని మరణిస్తే ఆ నామినీకి వెంటనే 2 లేక 3 రోజులు హార్డ్లీగా లేదా ఒక 10 రోజుల్లో డైరెక్ట్ గా ఎలాంటి మధ్యవర్తి లేకుండా 5 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంత చక్కటి పథకం ఎక్కడ మేము చూడలేదు. అదేవిధంగా ఈరోజు సాగునీటి కూడా ఈరోజు ఈల్డ్ పెరిగిపోయింది. ఈరోజు ప్యాడీ, ఈరోజు వరి కావచ్చు, పంట వరి ఈరోజు హైయెస్ట్ ఈల్డ్ మన రాష్ట్రం నుంచి వచ్చింది. ఎందుకు? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం అయిపోయింది. అక్కడ ఒకప్పుడు అంత వలసలు హైదరాబాద్ వచ్చి మారుమూల పట్టణాలు ఉండేవి, ఎన్నో ఇబ్బందులు, తీవ్రంగా ఇబ్బంది పడేవాడు. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అన్ని చెరువులు నిండిపోయినాయి. అదేవిధంగా ఈరోజు కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇవన్నీ కూడా ఇంత ప్రాజెక్ట్ వచ్చేసింది. దాంతోపాటు ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ప్రతి వర్గానికి ఈరోజు గొర్రెల కుర్మా వాళ్ళకున్నారు, వాళ్ళకు కూడా గొర్రెలు సబ్సిడీ మీద. అంటే ఇప్పుడు దళిత బంధు దళితులకు అసలు మొట్టమొదట ఎలాంటి సూరిటీ లేకుండా 10 లక్షల రూపాయలు గ్రాంట్. అది అంటే వాళ్ళకు ఒక ఉపాధి, ఒక ఫస్ట్ టైం ప్రపంచంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోండి దళితులకు. ఒక సమాజం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నాకు అనిపించేది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ మామూలుగా ఒక 2 లక్షలు 50,000 ఇట్లా తరచుగా ఈ పథకం ఉండేది. కానీ అక్కడ ఈ సమస్య మీద నాకు ఎప్పటి నుంచి ఎందుకు ఇయ్యద్దు, ఫ్రీగా ఇచ్చేసి అయిపోతే. ఒకసారి బ్యాంకులు సతాయిస్తారు మన బాగా. పేదోళ్ళు వెళ్ళినప్పుడు బ్యాంకులు ఏం చేస్తారంటే షూరిటీ కావాలంటే షూరిటీ ఎవరు ఇస్తారు, ఇయ్యరు. అలాంటిది కేసీఆర్ గారు ఉన్నటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదొచ్చింది మనకు దళిత బంధు పథకం. ఇది చాలా గొప్ప పథకం. ఎందుకంటే ఈరోజు 10 మంది కాదు, 1,00,000 మంది, ఈరోజు 1,00,000 మంది ఈరోజు లబ్ధి పొందు, డైరెక్ట్ గా ఈరోజు ఉపాధి పొందుతారు. ట్రక్ డ్రైవర్ సొంత డ్రైవింగ్ చేసుకుంటున్నారు, లేదా పొలం కొనుక్కుంటున్నారు, లేదంటే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఇట్లా బావి తవ్వుకుని బోరు తవ్వుకొని అంటే డైరెక్ట్ 10 lakh రూపీస్ వాళ్ళకు ఇవ్వడం. ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాం. అనేక ప్రోగ్రాం చెప్పాలంటే ఈరోజు మహిళలకు కూడా న్యూట్రిషన్ ప్రోగ్రామ్, తర్వాత కేసీఆర్ కిట్, చాలా పథకాలు. ఇన్ని పథకాలు ఈ దేశంలో మొట్టమొదటి గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మేము ఎందుకంటే దాంట్లో పనిచేస్తున్నాం కాబట్టి ఒక ప్రభుత్వ అధికారులను కూడా ఎలాంటి ఇది చేయకుండా ప్రతి విషయంలో కూడా వాళ్ళు చర్చించి మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్, ముఖ్యంగా కలిసి పనిచేయడం. మా ఇంతటి ఇప్పుడు సి టీములు అంటే మహిళలకు కూడా ఎక్కడ ఎలాంటి జరగకుండా అట్లాంటి అనేకమైన పథకాలు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళ ఆయన యొక్క మేధస్సు నుంచి పుట్టినటువంటి. ఈరోజు చూసినట్టయితే హైదరాబాద్ లో నడిబొడ్డు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిలువెత్తు నిదర్శనం. అది ఒక విగ్రహాన్ని పెట్టడం, 125 అడుగులు పెట్టడం అంటే అసలు వివక్ష ఉంటుంటది. మామూలుగా గ్రామాల్లో ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే అక్కడ కొంతమంది వాళ్ళకి తెలియక, పాపం వాళ్ళ తప్పు కాదు, ఒక తెలియక దాన్ని అపోజ్ చేస్తుంటారు. మళ్ళా అరే ఇట్లాంటి జరగొద్దని చెప్పి ఆ యొక్క అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క ఒక విగ్రహాన్ని నడిబొడ్డు అంటే ఈరోజు అంబేద్కర్ విగ్రహం అంటే తెలంగాణకు ఒక చిహ్నం అయిపోయింది. దాని పక్కనే ఒక పెద్ద సెక్రటరేట్. సెక్రటరీ అంటే మనకి ఇంతకు సెక్రటరీ అంటే మనకు ఒక వైట్ హౌస్ లాగా అదే. తర్వాత పక్కనే అమరవీరుల స్తూపం. ఆ విధంగా చాలా పథకాలు అది పెట్టడం, దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం. మరి ఎవడు నిర్ణయం అది, ఎవడు అంత ధైర్యం, గుండె ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎందుకంటే ఉద్యమం నాయకులకు ఉంటుంది. ఉద్యమం ఎవరికి చేస్తారో, నేను కావచ్చు ఇంకెవరు, ఉద్యమ నాయకులకి ఆ యొక్క గట్స్, ఆ యొక్క ధైర్యము, దమ్ము ఉంటుంది. సో అది ఈ యొక్క నాయకత్వం బీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉన్నటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవ ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి
ఆయన ఇన్ని రకాలుగా ఈరోజు తెలంగాణను ఇంకా ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రపంచ పటంలోనే తెలంగాణ ఈరోజు జాతీయ పార్టీకి తీసుకెళ్తున్నారు. ఇంకా మనకి ఇంకా వేరే పార్టీ ఇంకా అవసరం లేదు కదా. కాబట్టి ఆయన చేసేటువంటి సిస్టమ్ ఎలాంటి కరప్షన్ లేకుండా నిజాయితీగా, నాకు తెలిసి ఇంత చక్కటి ప్రభుత్వం నేను ఇది కాదు. ఎందుకంటే చాలా చక్కగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉన్నది. ఈరోజు మేము కూడా ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తున్నాం కాబట్టి ఒక అధ్యక్షుడిగా 2 సంఘాలకు నేను అధ్యక్ష పనిచేస్తున్నాం. మిగతా ప్రజా సంఘాలతో కూడా పాలు పంచుకుంటుంటాం. ప్రతి సమాజంతో మేము ఉంటాం, అన్ని సమాజంతో, ఈ వర్గం ఆ వర్గం కాకుండా ప్రతి సమాజంతో కూడా కలిసి ప్రయాణిస్తుంటాం. కాబట్టి అన్ని సమస్యలు మాకు కూడా తెలుస్తూ ఉంటాయి. అందుకనే ఈరోజు ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే, వాళ్ళు అవకాశం ఇస్తే మన ముఖ్యమంత్రి గారు మాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, మాకన్నా ఎక్కువ ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి అందుకని ఈ యొక్క వేరే పార్టీని ఎన్నుకోవడం ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు తీసుకోలేంతవరకు కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మంచి కార్యక్రమం ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా పనిచేయచ్చు అనే ఆలోచన ఉంది. కాబట్టి ఎన్నుకోవడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆందోళన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఒకవేళ మనకు అవకాశం ఇచ్చి ప్రజలు బాగా నన్ను ఆశీర్వదించినట్టయితే తప్పకుండా అనుకోని విధంగా, ఇక అది చెప్పడం కన్నా ఏదో చేస్తాను కాకుండా తప్పకుండా మనము డిఫరెన్స్ అయితే చూపిస్తాం. మనం కంపేర్ చూసుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఒకవేళ అవకాశం ఇచ్చిందంటే తప్పకుండా మంచి రిజల్ట్ చూపిస్తాం. ఎందుకంటే ఈ రోజు కూడా వరకు నేను ఆ యొక్క క్యారియర్లో కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా నేను సర్వీస్ చేసిన, ఏ వర్గంతో కూడా నాకు ఒక మచ్చ లేకుండా పనిచేసినాం. కాబట్టి తప్పకుండా అక్కడ కూడా మచ్చ లేకుండా నీతి నిజాయితీగా ప్రభుత్వంకు ఎలాంటి మన మీద రాకుండా మంచిగా నిజాయితీతో, నీతితో, కమిట్మెంట్తో పనిచేసి ప్రజలకు దగ్గరుండి మంచి సేవ చేస్తాం. దీంట్లో ఎలాంటి సందేహమే లేదు. అలాగే మీకు మంత్రి హరీష్ రావు గారితో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి? అంటే సాన్నిహిత్యం ఎలా ఉంది? ఆయనతో ఎప్పుడైనా చర్చించారా? ఈ నియోజకవర్గంలో ఇలా ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? చాలా సార్లు కలవడం జరిగింది. మంత్రి గారు గౌరవనీయులైనటువంటి హరీష్ రావు గారు మంత్రివర్యులు, మా జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి, తాను హార్నిషలు కష్టపడుతుంటాడు. చాలా కష్టం. ఆయన మేము అడగకుండానే ఇక్కడ సమస్యలు లేకుండా చేస్తుండే. కాబట్టి ఎప్పుడు కూడా ఈ సమస్యలు లేనప్పుడు అక్కడ అడగడం ఏముంటుంది? మాకు ఎప్పుడు కూడా సమస్యలు లేకుండానే ఆయన 24 గంటలు కంటికి రెప్పలాగా మా నియోజకవర్గాన్ని, ఈ యొక్క జిల్లాను, ఉమ్మడి జిల్లాను ఆయన మాకు అందరినీ కలుపుకొని ప్రతి ప్రజలను కానీ, ఉద్యోగస్తులను, ప్రతి ఒక్కరిని కూడా ఆయన కలుపుకొని అధికారులు అనధికారులు అందరినీ కూడా ఒక ప్రేమతో చూసుకుంటాడు తప్ప ఆయన ఎక్కడ కూడా ఎవరు వివక్ష చూపేయలేదు. చాలా చక్కగా ఈ రోజు మనం ఎలాంటి ఇక్కడ ఈ తెలంగాణ 9 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి కూడా హరీశ్రావు ప్రతి విషయాన్ని కూడా మేము కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ఆయన సమస్యలే ఉండేవి, సమస్యలు లేకుండానే తను ప్రతిసారి అధికారులను ఆదేశిస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్షుణ్ణంగా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఎక్కడెక్కడ ఆదేశాలు ఇస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలను, నియోజకవర్గ ప్రజలను కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎలాంటి సమస్యలు లేకుండానే దాన్ని పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా ఆయన రెగ్యులర్ గా రివ్యూ జరుగుతూనే ఉంటుంది. వస్తున్న యొక్క జిల్లాకు, మా యొక్క నియోజకవర్గాన్ని కానీ జిల్లాలో వారంటీస్ అంటే 24 గంటలు కష్టపడడంలో మన యొక్క మంత్రుల్లో మా యొక్క హరీష్ రావు గారు కష్టపడే తత్వము, తాను అట్లాంటి మంత్రి ఉండడం మాకు అదృష్టం. మంత్రి గారు వారు చేసేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయనను ప్రేమతోనే చూసుకుంటారు. మనల్ని కూడా చాలా బాగా ఈ జిల్లాలో ప్రతి విషయం కూడా హరీష్ రావు గారు మంత్రి గారు మాకు ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయి. కాబట్టి సమస్యల మీద ఎప్పుడు కూడా మా సమస్య ఉందని చర్చకి ఎప్పుడు స్కోప్ దొరకలేదు. మాకు కూడా మా టీజీఓ సంబంధించినటువంటి భవనం కూడా మంత్రి గారు ఆదేశాల ప్రకారంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా మాకు కేటాయిస్తున్నారు. బహుశా ఒక 10-20 రోజుల్లో మాకు భవనానికి జగ కూడా ఆ స్థలాన్ని కూడా కేటాయిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అది ఇంకా అధికారికంగా మాకు రావాల్సి ఉన్నది. మేము గత దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేము ఇక్కడున్నటువంటి
మా నియోజకవర్గం ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారిని కూడా మేము అడగడం, ఆయన కూడా కలెక్టర్ గారికి చెప్పడం, ఇవన్నీ కూడా ప్రతి విషయం కూడా ఇక్కడ లోకల్ గా మాకు ఎమ్మెల్యే గారు కూడా బాగా చింతా ప్రభాకర్ గారు, అలాగే మా మంత్రి హరీష్ రావు గారు ఎల్లవేళలా కంటికి రెప్పలా మా యొక్క నియోజకవర్గాన్ని ఆయన 24 గంటలు మాకు ఏ సమస్య లేకుండా చూస్తున్నారు కాబట్టి మాకు ఎలాంటి సమస్యలు అనేది లేవు. ప్రతి విషయాన్ని కూడా మంత్రి గారిని వచ్చినప్పుడల్లా మేము కలుస్తాం, కలిసి ఆయన గౌరవిస్తూ ఉంటాం. కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది, అట్లాంటిది ఏం లేదు. ఓకే డాక్టర్ వైద్యనాథ్ గారు, మీరు ఇలాగే అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అమ్మా న్యూస్ తరపు నుంచి కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే అమ్మా. చూసారు కదా, డాక్టర్ వైద్యనాథ్ గారి పూర్తి విశ్లేషణ అందించారు ఆయన సేవా కార్యక్రమాల గురించి. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.